హలో అండి, వెల్కమ్ టు తెలుగు సందర్శన. ఈరోజు మనం ఈ వీడియోలో నాసిక్ గురించి తెలుసుకుందాం. నాసిక్ ఎలా చేరుకోవాలి, ఇక్కడ ఏ ప్రదేశాలు సందర్శించాలి, వాటి విశిష్టాల గురించి తెలుసుకుందాం. నాసిక్ చేరుకోవడానికి హైదరాబాద్ నుంచి నాసిక్కి డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్లో ఉందండి. అది దేవగిరి ఎక్స్ప్రెస్. అది సికింద్రాబాద్లో మధ్యాహ్నం 1 గంటకి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు ఉదయాన్నే 3ంటికి దింపేస్తుంది. బస్సులో కనుక చేరాలనుకుంటే ప్రైవేట్ యా గవర్నమెంట్ బస్ తీసుకొని డైరెక్ట్ నాసిక్ సిబిఎస్ బస్ స్టాండ్కి వెళ్తే సరిపోతుంది. అక్కడి నుంచి మన ప్రయాణం సులువుగా ఉంటుంది. నేనైతే డైరెక్ట్ షిరిడి నుంచి నాసిక్కి వచ్చేసారండి బస్లో. నేను నాసిక్ సిబిఎస్ బస్ స్టాండ్కి వచ్చాను. ఇక్కడి నుంచి షేరింగ్ ఆటో తీసుకుని మన మొదటి స్పాట్ త్రయంబకేశ్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాను. ఏనండి, నేను మీకు చెప్పిన త్రయంబకేశ్వర్ టెంపుల్. ఆ కనిపిస్తున్నదే ముఖ్య గోపురం. ఈ టెంపుల్లో 12 జ్యోతిర్లింగాలు ఒకటి. త్రయంబకేశ్వర శివలింగాన్ని త్రిమూర్తి అని కూడా అంటారు. అర్ధ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని. ఇదే మెయిన్ టెంపుల్ అండి. ఇది వచ్చేసి గర్భగుడిలోకి దారి. అక్కడే స్వామివారు ఉంటారు. ఇక్కడ శివలింగము అన్ని లింగాల్లో కాకుండా కొంచెం వేరేలా ఉంటుంది. గుంటలో 3 బొట్టులాగా ఉంటుంది చూడండి. అవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని అంటారు. దర్శనం అయిపోయాక మెయిన్ టెంపుల్ నుంచి కుడిపక్కకి ఒక 400 మీటర్ల ముందుకు వెళితే మనకి కుషావట కుండ్ అని ఒకటి కనిపిస్తుందండి. అందులో ప్రవహించేది గోదావరి నది. ఈ నదిలో మనము తలస్నానం చేస్తే పాపాలనే పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. వెంకటేశ్వర దర్శనం అయిపోయాక ఇక్కడి నుంచి నేరుగా మనం రామకుండ్ చేరుకుందాము. ఒకవేళ మీరు కనుక షిరిడి నుంచి వచ్చేటైతే షిరిడి నుంచే మీకు బస్సు వాళ్ళు ప్యాకేజ్ ద్వారా తీసుకొస్తారు. ఒక్కొక్కరికి 300 చొప్పున తీసుకుంటారు. వాళ్ళు మిమ్మల్ని ఉదయాన్నే తీసుకువచ్చి త్రయంబకేశ్వర్, రామకుండ్, పంచవటి అవన్నీ చూపించుకొని మళ్ళీ రాత్రి 9ంటికల్లా మిమ్మల్ని షిరిడిలో దింపేస్తారు. నేను మాత్రం ప్రైవేట్గా అన్నీ చూద్దామని స్వతహాగా వచ్చానండి. రామకుండ్ ఆటో వాళ్ళు మనం ఇక్కడే దింపేస్తారు. ఆ ఎదురుకుండా కనిపిస్తున్నది కపిలేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ పక్కనే మీకు ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ పక్కనే అందరూ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న గోదావరి నది దక్షిణ వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అండ్ దక్షిణ వైపు మోక్షద్వారం ఉంటుంది కాబట్టి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షద్వారం ఒక్క ఫలితం దక్కుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ముందుగా మనం కపిలేశ్వర స్వామివారి దర్శనం చేసుకుందాము. ఆ ఎదురుకుండా కనిపిస్తున్న అదేనండి టెంపుల్ ఒక ద్వారం. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఈ గుడిలో మనకి నంది విగ్రహం కనిపించదు. కారణం, శివుడు తనపై ఉన్న నిందని పోగొట్టుకోవటానికి తిరుగుతున్నప్పుడు నంది ఇక్కడ ఉన్న నదిలో స్నానం చేస్తే పాపం పోతుందని చెప్తుంది. అప్పుడు శివుడు ఆ నదిలో స్నానం చేసి తను పాప విముక్తుడు అవుతాడు. కాక శివుడు నందిని తన గురువుగా భావిస్తాడు. అందుకే ఈ గుడిలో శివుడి ముందు నంది విగ్రహం అనేది ఉండదు. క్షణం అయిపోయాక తిరిగి మళ్ళీ మనం రామకుండ్కి చేరుకుందాం. ఈ రామకుండ్ పక్కనే ఒక చిన్న గుడి ఉంటుందండి. నాసిక్లో 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళం జరుగుతుంది. ఆ కుంభమేళం జరిగే సమయంలో మాత్రమే ఈ గుడిని తెరుస్తారు. చూడండి, ముఖ్య ద్వారం మూసేసి ఉంది. ఇక్కడ గుడి పక్కనే మనకి ఒక 4 ముఖముల ఆవు శిల్పం కనిపిస్తుందండి. దాని లోపల నుంచి నీరు ప్రవహిస్తుంది. ఇవే అరుణ వరుణ ఒక్క నది నీరు అంటారు. ఈ ముందే గోదావరి ప్రవహిస్తుంది. ఈ రామకుండ్లో వనవాసం సమయంలో రాముల వారు ఈ నదిలోనే స్నానం చేశారట. నా ముందు చూడండి, ఇవే రాముల వారి పాదుకలు. ఇది అయోధ్య మట్టితో తయారు చేశారు. వనవాసం సమయంలో రాముల వారు ఏ ప్రదేశంలోకి అయితే వెళ్ళారో ఆ యొక్క ప్రదేశాలన్నిటిలో ఈ పాదుకలు అమర్చారట. మనం ఇప్పుడు పంచవటి చేరుకుందాం. పంచవటి, ఇక్కడే రాముడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్లారు. ఇక్కడ సీతమ్మ వారి గృహ కూడా ఉంది. రావణుడు, లక్ష్మణుడు, సీతామాత చాలా రోజుల వరకు ఇక్కడే గృహ ఉండేవారట. ఈ గృహలో వెళ్ళటానికి మనకి కూర్చొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇందులో సీతమ్మ వారు శివుడికి పూజ కూడా చేసుకునేవారు. గృహ బయట మనకి 5 పెద్ద చెట్లు కనిపిస్తాయి చూడండి. ఈ 5 చెట్ల వల్లనే దీనికి పంచవటి అనే పేరు కూడా వచ్చింది. అనుకుని ₹1 ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇందులో రావణాసుడు సీతాదేవిని అపహరించడం చాలా చక్కగా చూపించారు చూడండి. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే గోరెరామ్ మందిర్ ఉంటుంది. ఇక్కడే రాముల వారు బాగా తెల్లగా ఉంటారు. అందుకే ఈ గుడిని గోరెరామ్ మందిర్ అని పిలుస్తారు. చూడండి ఎంత చక్కగా ఉందో. టెంపుల్ నుంచి కొంచెం దూరం వెళితే
కాళేరాం మందిర్ ఉంటుంది. ఈ గుడి మొత్తం ఒక నల్లరాయితో చెక్కారు. అంతేకాక ఈ గుడిలో ఉన్న రాములవారి విగ్రహం కూడా నల్లగానే ఉంటుంది. ఈ విగ్రహం స్వయంగా గోదావరి నదిలో దొరికింది. అందుకే దీన్ని కాళేరాం మందిర్ అని పిలుస్తారు. కొంచెం నడిస్తే లక్ష్మణరేఖ వస్తుంది. ఇది చూడండి, ఇక్కడే రాముడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్లారు. ఇక్కడ గుడి కట్టారు. నుంచి కొంచెం దూరం ప్రయాణం చేస్తే తపోవన్ వస్తుంది. తపోవన్ ఇక్కడే సీతామాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముందు అగ్నిగుండంలోకి దూకింది. ఇక్కడే కపిల ఋషి యత్నం చేసి కపిల తీర్థాన్ని కూడా తెచ్చారు. ఇక్కడ బ్రహ్మకుండ్, విష్ణుకుండ్, ముక్తి తీర్థ, రుద్రకుండ్, అగ్ని తీర్థ, కపిల సంగం అని మొత్తం 18 తీర్థాలు ఉన్నాయి. లక్ష్మణుల వారు శూర్పణఖ ఒక్క ముక్కుని కూడా కోశారు. అప్పుడు శూర్పణ వాళ్ళ అన్న అయిన రావణ దగ్గరికి వెళ్ళి చెప్పింది. అప్పుడు రావణుడు తన తమ్ముణ్ణి ఇక్కడికి యుద్ధానికి కూడా పంపాడు. ట్రిప్లో నేను చూపించిన ప్రదేశాలను సందర్శించడానికి మనకు ఆటోలు ఉంటాయండి. వాళ్ళు 450 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అవి రాంపూర్ నుంచి మొదలవుతాయి. అంతేకాక ఈ ట్రిప్లో మనం గోదావరి యొక్క జన్మస్థానాన్ని చూడలేదు. ఒకవేళ మీరు అది కూడా సందర్శించాలంటే దాని మీద ఇంకో వీడియో చేస్తాను, నా ఛానల్లో ఉంటుంది, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.